ఆఫ్టర్ కోవిడ్ లైక్ హెల్త్ గురించి చాలామంది కాన్షియస్ అయిపోయిండ్రు. అండ్ అది ఎప్పుడైతే అందరికి తెలిసిందో చాలా ప్రోడక్ట్స్ వచ్చేసినాయి మార్కెట్లో కూడా. లైక్ ఏంటంటే అందరూ కూడా ఒకటే దాని గురించి ఇట్లా తగ్గుతాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ లైక్ దీన్ని ఎందుకు వాడాలి, ఇది ఎందుకు అంత ట్రస్ట్ వర్తీగా దీన్ని ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పేసి లైక్. సో 2 things ఉంటాయి అందులో. ఐ వుడ్ టెల్ ఇప్పుడు అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఒబేసిటీ అనగానే అరే 100 కంపెనీలు ఉన్నాయి కదా నీది ఎందుకు వాడాలి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది, నీకు ఫోటో దిగాలి, అన్ని ఫోన్లు సేమ్ ఉంటాయా? అన్ని ఫోన్స్ సేమ్ ఉంటాయా? వి చూస్ ఐఫోన్ ఆర్ సామ్సంగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ రీజన్. ఫోన్ కొనాలి దేనికి అంటే కెమెరా కోసమా, ప్రైవసీ కోసమా, థింగ్స్ కోసమా? ఇవి లేదు అన్ని ఫోన్లు ఒకటే అని చెప్పి 5,000 10,000 అయితే ఎవరు ఉండలేదు. అంటే ద మెజారిటీ దే మైట్ ఎకనామిక్ స్ట్రక్చర్లో దే మైట్ చూస్, బట్ ద వాల్యూ ప్రాపోజిషన్ ఎప్పుడైతే నాకు కావాలో ఐ విల్ చూస్ ద బెటర్ వన్, రైట్? సో ఎకనామీ నో ప్రాబ్లమ్, దట్ ఈస్ a different issue. But when you wanted a product for solving a cause, I think you choose all the specifications and everything, right? So ఇందులో కూడా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒబేసిటీ ఫ్యాట్ లాస్ కావాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ అండ్ ద ప్రాసెస్. ఈ జర్నీ ప్రాసెస్లో నువ్వు ఏం ఫాలో కావాలనుకుంటున్నావు? ఇస్ ఇట్ డైట్, is it restrictions, is it replacements, or is it dependency creation? ఇప్పుడు Shyam said there are many programs out there which create a dependency on those products and everything, and see that is bad ananu. మళ్ళీ ఏంటంటే పీపుల్ నార్మల్ లైఫ్ స్టైల్ రాగానే దే డోంట్ ఫీల్ ద సేమ్ పుష్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనం హిట్ చేయాల్సింది మన జర్నీ. ఎగ్జాక్ట్. అది they are not cutting down fat, right, to guarantee on 10 kgs. So the journey ikkada edaithe ostundo which is simple, sustainable, you can follow. ఇప్పుడు టూర్లో ఉన్నాను ఫాలో కాగలుగుతావు, నువ్వు ఇంట్లో ఫాలో కాగలుగుతావు, ఆఫీస్కి వెళ్ళినా ఫాలో కాగలుగుతావు, నువ్వు ఎక్కడున్నా ఫాలో కాగలుగుతావు. సో కన్సిస్టెన్సీ బీట్స్ ఓవర్ ఇంటెన్సిటీ అండ్ ఒక సస్టైనబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో అది ఫస్ట్ థింగ్. ఒక రిజల్ట్ రావాలంటే జర్నీ మ్యాటర్స్. సెకండ్ థింగ్ మ్యాటర్స్ ఇస్ ద ప్రోడక్ట్స్ క్లినికల్ రీసెర్చ్ కాదా, థింగ్స్ ఏంటి అందులో. మనం వీఆర్ ఇన్ 66 కంట్రీస్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్ సేమ్, క్లినికల్ అప్రూవల్స్ ఉన్నాయి. దానికోసం బ్యాలెన్స్ పైన దే రిలీజ్ ద స్టడీ దట్ మన బ్యాలెన్స్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బ్యాలెన్స్కి తీసుకొస్తుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ట్రాప్ చేస్తుందని దే గేవ్ దట్ రిపోర్ట్. సో అట్లాంటి ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో స్టడీస్ జరిగి వెన్ దే గివ్ ద రిపోర్ట్స్ మీ యొక్క అథెంటిసిటీ అనేది పెరుగుతుంది. అండ్ అందులో ఇంకొకటి ఒక కాస్ట్ విషయంగా మాట్లాడాలి అంటే దాట్ మేక్స్ అస్ అ ప్రీమియం. సో వీఆర్ ఎ ప్రీమియం ప్రోడక్ట్ ఫర్ పీపుల్ ఆన్ ద ప్రైస్ పాయింట్. బట్ కంపారిటివ్లీ ఐ థింక్ 2 or 3 రెస్టారెంట్స్ బిల్స్ అంటే ఒక 2 to 3 times ఎప్పుడైతే రెస్టారెంట్ వెళ్తామో ఒక 4-3 ఎంతైతే బిల్ అవుతుందో ఇక్కడ 1 month కిట్ వస్తుంది మనకి. అదైతే నేను చెప్తాను. ఐఫోన్ బదులు 1 year ఆ 1 yearలో హెల్త్ రివర్స్ అయిపోతుంది ఎంతమందికి. నాకు తెలిసిన వాళ్ళకైతే ఇప్పుడు ఇంకా ఐఫోన్ ప్రైజెస్ హైకనే కాబట్టి ఐ థింక్ ఆల్మోస్ట్ 18 months ప్రోడక్ట్ వస్తుంది మనకి. అట్లా కాదు, దానిక ముందు ఇప్పుడు ఆర్డర్ చేసుకొని రెడీ ఉంటారు. ఇప్పుడు పీపుల్ ఆర్ రెడీ. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్, లైఫ్ స్టైల్ గేమ్, ప్రయారిటీస్. అండ్ అన్నిటికన్నా ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, ఇఫ్ యూ ఫైండ్ ఎ రీజన్ టు సే నో యూ విల్ గెట్ మెనీ క్వశ్చన్స్, బట్ ఫైండ్ ఎ రీజన్ టు సే ఎస్. అండ్ వన్స్ యూ సే ఎస్ అండ్ సీ దట్ 30 days ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ వర్తీ డోంట్ ఫాలో, రైట్? బట్ 30 daysలో ఏదో జరిగిపోతుంది అనేది ఉండదు. అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇంత గో స్టడీ. నేను స్టడీ చేయవద్దు, మమ్మల్ని నమ్మండి పెడుతున్నాం కదా అని అంటలేను. గో స్టడీ, గో సీ ద డిఫరెన్స్ ఆన్ ద జర్నీస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దట్స్ ఇట్. అంతెందుకు మేము వాడాలనుకున్నప్పుడు మేము ఎప్పుడు రీసెర్చ్ చేయలేదా? చేసినాకనే మాకు తెలిసే కదా వాడుతున్నాం. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే అన్ని రివ్యూస్ చూస్తాం, అట్లాంటిది హెల్త్ కోసం కావాలంటే చూడమా? That's it. So it took me 8 years to believe him and take the product. Guys who don't know that how we relate is we are having a good relationship, friendship and everything, and ఇతనికి ఆల్మోస్ట్ 6 years పట్టింది, 4.5 years పట్టింది నన్ను నమ్మాలి అంటే, అండ్ ఇతనికి 6.5 years పట్టింది, అండ్ ఇట్ టుక్ హర్ more than 5.5 years, and yeah, same. సో మీ అందరికి ఇది కూడా డౌట్ రావచ్చు, పక్కన వాళ్ళే నమ్మాలి కదంటే వీ వేర్ నాట్ ఇన్ దట్ ఏజ్ టు బిలీవ్ థింగ్స్, రైట్? అయినా ఇప్పుడు మాకు కూడా సెల్ఫ్ తెలిసింది, ఇష్టం వచ్చినది తిన్నప్పుడు ఏమైందో ఎఫెక్ట్ అయినప్పుడు
మాకు బుద్ధి వచ్చింది అప్పుడు. Yes. ఎవరికైనా బుద్ధి వస్తేనే అవుతుందేమో. ఫ్యామిలీ అది అని చెప్పేసి నేను వాడినప్పుడు అక్క వాడినప్పుడు మై మమ్మ ఆల్సో ఇవన్నీ వాడితే అయిపోతుందా తగ్గుతుందా అన్నట్టు. బట్ వెన్ షీ స్టార్టెడ్ సీయింగ్ చేంజ్ ఇన్ కొట్లాడతారు మమ్మల్ని. గాట్ ద ప్రోడక్ట్ ఓకే నేను కూడా వాడతా ఇప్పుడు మీరేనా నేను కూడా చేస్తాను. నౌ షీస్ ఫైటింగ్ ఫర్ ద ప్రోడక్ట్ అసలు Exactly. నా డబ్బాలకి 2 ప్యాకెట్లు మిస్ అయినాయి అని చెప్పి షీస్ ఫైటింగ్ ఫర్ ఇట్ నౌ. I think అందులో యూనిమార్ట్ is one of the product which people tend not to lose అంటే లెక్క పెట్టే దాంట్లో చాలా అంటే is one of the product that they don't want to lose. సో మమ్మీ ఇప్పుడు అంత సైన్స్ అవన్నీ కాకపోయినా ఒక కొడుకు నాకైతే తప్పు గైడ్ చేయడం తెలుసు. నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టే కళ్ళు మూసుకొని వాడుతుంది. సో వాడుతుంది. ఇప్పుడు పక్కన వాళ్ళకి ఎట్లున్నదంటే ఇక ఉన్న దగ్గర ఉండకుండా ఎట్లంటే ఫోన్ చేసి ఎందుకు అది సగం తింటే కాదా అన్ని సగం చేస్తే సగం ఉంటుండే కదా, అది కానప్పుడే కదా. సో అందరు ఇట్లాంటి క్వశ్చన్ చేస్తారు, అవసరమా అది ఇప్పుడు అది మొత్తం ఇక జీవితాంతం అదే వాడుకుంటుంటావా? అది నీకే కాదు అందరికంతే. That's the main problem. ఇక అది ఒకటి. మళ్ళీ నేను చెప్తాను, మైండ్ సెట్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్తీ. వెన్ యూ థింక్ గుడ్ దేర్ ఇస్ నో వన్ టు సపోర్ట్. అండ్ నేనేం కాంట్రవర్షియల్ మాట్లాడాలనుకోలేదు, ఎందుకంటే అందరు రిలేటివ్స్ చూస్తారు ఇక్కడ. ఈ వీడియో అందరు చూసారు అనుకో, అందరికి ప్రాబ్లం అవుతుంది. ఈ కలర్ It's not only relatives. See, I think Everyone who question ki ఎందుకు ఇప్పుడు నువ్వు ఈ ఏజ్ లోనే ఎందుకు అని అది మెయిన్. ఇంకొకటి ఇంత యంగ్ ఏజ్ లో లాంటివన్నీ వాడితే టైం వచ్చినప్పుడు ఇంకా బాడీ అంతా అల్తా అయిపోతుంది. కానీ ఒకటి అర్థం కాదు, ఇప్పుడు అంత ఏజ్ వచ్చింది వాళ్ళకి, మరి వాళ్ళకి ఎందుకు ఉన్నాయి అవి? అండ్ ఇంకోటి నేను లైక్ చూసింది అది కూడా లైక్ ఏంటంటే కొంచెం ఒబేసిటీలో ఉన్న థింగ్స్లో ఉన్న కూడా పీపుల్ దాన్ని ఏంటి అంటే అందరికి ఉంది కదా, ఇట్స్ అ కామన్ థింగ్ లెక్క మనం వి స్టార్టెడ్ సీయింగ్ ఇట్. అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. పీపుల్ ఆర్ ఫైండింగ్ ప్రాబ్లం అంటే ఫుల్ డయాబెటిక్ ఉంటేనే, ఫుల్ బీపీ ఉంటేనే, అంటే ఇట్లా రిపోర్ట్ వైజ్లో ప్రాబ్లమ్స్ ఉంటేనే అది ప్రాబ్లం. ఓవరాల్ కండిషన్ ఎట్లుంది అనేది ఒక ప్రాబ్లం కాదు. హౌ వీ కెన్ దాని మీద ఎట్లా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి. మొన్న రిలేటివ్స్ కేమ్ హోమ్, వన్ స్మాల్ కిడ్ అరౌండ్ లైక్ 5-6 years ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డయాబెటిక్ టెస్ట్ దే డిడ్. అంత స్మాల్ అంత చిన్న ఏజ్ లో. అండ్ ఇంట్లో కాన్వర్సేషన్ ఈ మధ్య అందరికి వస్తుంది కదా, అంటే అంత కామన్ అయిపోయింది. అంటే వై ఆర్ లైక్ దానికి ఎట్లా మనం హౌ వీ కెన్ టెల్ లైక్ ఇట్స్ అ కామన్ థింగ్, అందరి ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అది అట్లా అయిపోయింది. మెడికేషన్ వాడితే ఇట్ విల్ స్టే ఇన్ కంట్రోల్ అంతే. see ప్రాబ్లం వచ్చినాక వాడుతున్నారని ఎవరైనా తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే he is also trying to find a better solution, and trying a better solution is not at all a crime. And we are already taking meds, and ఇంకా నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఎవరికి ఏం చెప్దాం అనుకుంటున్నాము అనేసి అర్థం కాదు. బట్ ఏంటి అంటే ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ సోషల్ మీడియా వచ్చినాక వీ గాట్ అ ఫ్రీడమ్ ఆఫ్ కమెంటింగ్. అంటే ఒక ఫ్రీడమ్ వచ్చేసి ముందు ఎవరికైనా చెప్పాలంటే ఏమనుకుంటారు అనేసి అనుకుంటుండే. ఇప్పుడు అవన్నీ లేవు. నువ్వు కామెంట్ దొరికితే పెట్టుడే, ఫోన్ చెప్పి చెప్పుడే. సో ఇవన్నీ వచ్చేసినాక ఏమైంది అంటే ఆ ఫ్రీడమ్ వచ్చినాక పీపుల్ అసలు ఏం చెప్తుర్రు, అసలు నేను ఏం చెప్తున్నా అని ఎక్కువ ఆలోచన చేయరు. నేను చెప్పాలంతే ఇదైతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ మమ్మీ ఎగ్జాంపుల్ ఎవరన్నా సిక్ అయి ఇంట్లో వండుకునే ఉంటే అరే ఇవి చేస్తే మంచిగా ఉంటుండే కదా అని ఇట్లా వండుకున్నావు థింగ్ అన్నీ అయితే అంటారు కదా. అంటే దే వాంటెడ్ టు టెల్ టు గెట్ అప్ అండ్ డూ సంథింగ్. సరే ఇది చేస్తున్నాం కదా అంటే అరే ఇది ఎందుకు చేస్తున్నావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా ప్రోడక్ట్ వాడకపోయినా వాకింగ్ చేస్తున్నాం, అరే మోకాలు నొప్పులు వస్తే ఎక్కువ వాకింగ్ చేయక అంటే దే వాంటెడ్ టు షేర్ సంథింగ్. దట్స్ నాట్ ఎనీ బ్యాడ్ థింగ్. బట్ అందరం ఆ సొసైటీలో ఉన్నాము అండ్ ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. కొన్ని థింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ దాన్ని ఏమంటారు తీసుకోవద్దు మనసుకి. బికాజ్ డోంట్ టేక్ ఇట్ టూ పర్సనల్ అండ్ డోంట్ అది నేను ఎఫెక్ట్ చేయవద్దు. అది అంటిల్ యూ నో దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ అని నేను ఫీల్ అవుతా. ఐ డోంట్ నో హౌ అదర్స్ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఒకటి నేను ఎవరిని జబర్దస్త్ చేసి నువ్వు వాడని ఎవరిని ఫోన్ చేయగలరా నేను అట్లుంటే ఎప్పుడో చేస్తుండే నేను. నువ్వు వాడని ఎప్పుడో చెప్తుండే. సి నా పర్సనల్ పర్స్పెక్టివ్లో నేను ఒకటే చెప్తాను, trying to be better is not a crime. And if ఆ ఒక క్వశ్చన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే యూ ప్రిపేర్ ఫర్ దట్. ద బెస్ట్ థింగ్ నేను బిలీవ్ చేస్తా, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. నో ప్రాబ్లం. ప్రమోషన్ చేస్తే తప్పెందుకు, ప్రమోషన్ చూస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. ఇట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో అన్నిటికీ దెర్ విల్ బీ సమ్ ప్రాబ్లం. నాకు తెలిసిన వరకైతే మీరు ఇప్పుడు అడిగినా అయితే
దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ద క్వశ్చన్స్, జస్ట్ 10-15%. ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇంకా మీరు పైసలు వస్తున్నాయి కాబట్టి చేస్తారు కదా అంటారు. దానికి ఏం చెప్పాలి ఇప్పుడు? పైసలు రాంది ఏం చేస్తాం? గుడికి పోతాం, దేవుడా నువ్వు ఇయ్యి అని చెప్పి పైసలు ఇస్తాం. యువర్ ఆల్సో ట్రాన్సాక్షన్ రైట్. నేను ఫ్రీ ఎందుకు చెప్తా? నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ ఓపెన్ ఆన్ దట్. కానీ ఈజ్ ఇట్ వాల్యూ ఫర్ ఇట్? నీకు వాల్యూ ఉందా లేదా చూస్తున్నామా లేదా అన్నది ఇట్స్ నీకు వాల్యూ ఉంది అంటే వాడు, లేకపోతే లేదు. మై డ్యూటీ ఇస్ టు కమ్యూనికేట్ ద బెస్ట్ ప్రోడక్ట్ వాట్ ఐ హ్యావ్. దట్స్ ద ఓన్లీ ఇంటెంట్ ఐ హ్యావ్ ఇన్ దిస్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ వచ్చేసి నీకు పైసలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నావు అంటే దట్స్ ట్రూ బ్రో. నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. అవన్నీ ఎందుకు? ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే నీకు ఏం జబ్బు వచ్చో చెప్పాలన్నా డాక్టర్ పైసలు ఇస్తేనే ఫ్రీగా చేస్తుండా? నాకు ఆ క్వశ్చన్ అర్థం కాదు. అంటే నాకు పైసలు వచ్చిన ఓనమైంది హెల్త్ ఎవరికి? అంటే ఇప్పుడు కిరాణా షాప్ ఇప్పుడు నువ్వు పోయినావు, ఏదైనా సూపర్ మార్కెట్ పోయిను, నువ్వు కొన్ను అంటే వాళ్ళకి పైసలు కమాయిస్తారు కాబట్టి నువ్వు కొనవా? హౌ లాజిక్ ఇస్ దట్? పైసలు వస్తున్నాయి కదా, ఆకలి చంపుకునేస్తుంటాం కదా. సో కొన్ని అట్లాంటివి ఉంటాయి. బట్ ఒకటే ఏంటి అంటే యాజ్ ఎ ఇఫ్ వీఆర్ కస్టమర్ ఫర్ సమ్ థింగ్స్, ఇందులో ఇంతగానో అడుగుతామో లేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో వచ్చినాక నేను ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఈ క్వశ్చన్లో ఆపేసిన. ఎందుకంటే ఐ ఫీల్ దట్ పెయిన్ ఎవరైతే వేరే అడుగుతారో, సో నేను క్వశ్చన్లో అడగడం బంద్ చేసిన. ఏదైనా సైలెంట్గా కొనుక్కొని పోతాను నేను. సో యా, అదొకటి. ఆన్ దట్ నోట్, నువ్వు ఆల్రెడీ అంత అవేర్నెస్ చేస్తున్నావు, 8 years నుండి ఉన్నావు, యూఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో యూఆర్ మేకింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టు కన్వే పీపుల్. అంత మంచిగా నడుస్తున్నప్పుడు ఫెబ్ మంత్లో వై డిడ్ యూ కీప్ ప్రోగ్రామ్ ఛాలెంజ్, హార్లీ డేవిడ్సన్ గెలిచిన వాళ్ళకి హార్లీ డేవిడ్సన్ ఇస్తాము అని చెప్పేసి? వై, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దట్? ఓకే, ద గిఫ్ట్. అండ్ ఐ థింక్ మళ్ళీ లాంచ్ చేస్తున్నా, అది కూడా ప్రమోషన్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ హార్లీ డేవిడ్సన్ బట్ డిఫరెంట్. ఓకే, జోక్స్ అపార్ట్, బట్ దిస్ ఈస్ సంథింగ్ అ టాపిక్ వేర్ మెనీ పీపుల్ ఆస్క్డ్ మీ. అండ్ when I came back from US, ఒక ఇంటెంట్ ఉండే నాకేంటి అంటే ఆన్ హెల్పింగ్ 1 lakh people ఫీల్ గ్రేట్ అని చెప్పేది. సో పీపుల్ ఎప్పుడైనా హెల్త్ అనగానే ఏంటంటే, యాజ్ మీ అందరు ఎక్స్పీరియన్స్ అయింది, జిమ్ బాడీ మొత్తం తగ్గిపోవాలి, మొత్తం ఫ్యాట్గా అనిపించవద్దు ప్రోడక్ట్ వాడుతుంటే, సో ఇట్లాంటివి వస్తుంటాయి చూడు. బట్ మై ఇంటెంట్ వాజ్ నాట్ దాట్. ఏంటంటే ఇవన్నీ నేను మై ఇంటెంట్ వాజ్ నీ హెల్త్ అనేది వర్స్ కాకుండా, అటు బెస్ట్ థింకింగ్ చేయకుండా, మధ్యలో అయితే గ్యాప్ నువ్వు ఫిల్ చేద్దాం అనుకుంటున్నావు అది నేను ఫిల్ చేద్దాం అనేసి క్లారిటీగా వెళ్ళాలి. అంటే ఐ థింక్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ అట్రాక్టివ్ పాయింట్ ఆన్ టు గెట్ దిస్ అని చెప్పేసి. అండ్ ఈ యొక్క జర్నీలో ఐ థింక్ hundreds of people onboarded and people did not believe this is also a sales perspective concept అనేసి అనుకున్నారు. సో ఈ సేల్స్ కాన్సెప్ట్లు అనుకుని ఎక్కువ ఆన్బోర్డ్ కాలేదు అందరు. అరే వీళ్ళకి సేల్స్ వస్తాయి కాబట్టి పెట్టినా నో ప్రాబ్లం నాకు. కానీ దాంట్లో ఆన్బోర్డ్ అయిన దాంట్లో ఐ థింక్ many people found this is possible. అరే నేను ఇన్ని రోజులు ఆలోచన చేసుకుంటూ కూర్చుంటున్నా, బెటర్ అనేది అయితే లేదు. సరే ఏదో ఒకటి స్టార్ట్ చేయడం వల్ల ఒక 4 కిలోలన్నా తగ్గిన కదా, 2 inches అయినా తగ్గిన కదా, నాకు బ్రెయిన్ ఫాగ్ లేదు. అండ్ దేర్ ఇస్ పీసెస్ నుంచి రివర్స్ అయినారు. సో వాళ్ళు స్టార్ట్ చేసిన వెయిట్ లాస్కి టు విన్ హార్లే, బట్ వాళ్ళకి సైడ్లో ఎంతో బెటర్ ఫీలింగ్ వచ్చినాక now they are willing to continue the product. I think one of the product is Unimart. They are willing to continue daily. So my intent was enti ante 1 lakh people ki nenu reach kavali ante oka mass consumer experience ni nenu తీసుకోవాలి. ఆ మాస్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకోవాలి అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్, ఎక్కువ రీచ్ అనేది నేను చేయాలి. అండ్ దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు గివ్ అగైన్ లైఫ్ స్టైల్. నేను ఏదో ఒక చిన్నది కూడా పెట్టవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ప్రోడక్ట్ ఎట్లనో ఐ వాంటెడ్ టు గివ్ దట్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్, లైఫ్ స్టైల్ బైక్ హార్లీ డేవిడ్సన్. అండ్ దట్స్ ద రీజన్ ఐ కెప్ట్ సింపుల్. ఆ ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా అనే దానికి ఎవ్వరు కూడా 3,20,000 స్పెండ్ చేయరు. ఐదర్ ఒక 5 ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ప్రమోషన్ చేయించడం విల్ కాస్ట్ మీ వెరీ లెస్ అండ్ మోర్ ఇంపాక్ట్. బట్ మై ఇంటెంట్ వాస్ టు ప్రూవింగ్ పీపుల్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. సో పీపుల్ హు టేక్ అ స్టెప్, వాళ్ళు నాకు ఫస్ట్ దే ఆర్ మై ఇన్ఫ్లుయెన్సర్స్ కి దే గో డూ మౌత్ పబ్లిసిటీ దట్ దిస్ ఇస్ రియలీ వర్కింగ్, నేను కూడా బిలీవ్ చేయాలని. అగైన్ ఐఎమ్
launching that Transformation 2.0. But this is a project that I wanted to do in just 2026, not further. So అందుకని ఇంకొకసారి కూడా మోర్ అట్రాక్టివ్ మోర్ థింగ్స్ అనేది ఐ సా మెనీ పీపుల్ ఆన్ బోర్డింగ్, కానీ ఒకటి ఉంటుండే ఒకరే కదా విన్నర్ అని చెప్పేసి. బట్ దిస్ టైమ్ ఇట్స్ మోర్ దెన్ 4+30 winners like I am planning. So Small snippets of 2.0. సో ఐ థింక్ ఈ వీడియో వచ్చే వరకు వస్తుందేమో ఆఫర్ లాంచ్. బట్ 4 winners అండ్ ఐ థింక్ అరౌండ్ 34 winners అనేది I am planning. So I wanted to make it more huge. మేము కూడా జాయిన్ అవ్వచ్చు కదా. Hey, see, person who wanted to consume the product and onboard, everyone onboard కావచ్చు. There are no terms and conditions. ఏమొస్తుంది? గిఫ్ట్ దానికి ఆగాలి ఆఫర్. So we are starting on 6th July, and the onboarding process starts from 6th July, and it is from till 30th July. వావ్. Yes, this is Yes. ఇంకా and I think మీ అందరికీ తెలుసు, and I wanted to tell everyone, FG30 program is we team, we have started, and we are building a community, and we are building community gatherings for only exclusive for our consumers, not for everyone. And that community building gatherings are starting very soon, and yeah, that is exclusivity community for only our consumers. ఫన్ ఎనర్జెటిక్. యా, మళ్ళీ అందరూ అనుకుంటే దానికి కూడా పేమెంట్ చేస్తారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇఫ్ యు ఆర్ ఆ కన్స్యూమర్, ఆ కమ్యూనిటీ గ్యాదరింగ్కి ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఎనీ మోర్ క్వశ్చన్స్? చెప్పుకుంటూ పోతే అడుక్కుంటూ పోతే చాలా ఉంటాయి. దట్స్ ట్రూ. ప్రదిన్ అన్నాడు కదా ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్ ఇంకా చాలా ఉంటాయని, దానికి ఇంకొక పార్ట్ చేద్దాం. బై ద టైం we receive such questions. Yeah, I think you people could comment if you have any specific. See, I genuinely want to answer everyone, but if you are finding a reason to say yes, ఆ క్వశ్చన్ అనేది పెట్టండి సో దట్ ఇట్ ఈస్ వాల్యుబుల్. లేదు నవ్వుకోవాలి థింగ్స్ అంటే ఇంకా డిఫరెంట్ కమెంట్స్ కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ డెఫినెట్లీ ఇఫ్ యువర్ కమెంట్ మీకు నిజంగా ఉంది బట్ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ అంటే యూ కుడ్ ఆస్క్ ఇన్ ద కమెంట్ and follow our page in Instagram or subscribe so that we'll answer you in a live session. Right? Correct anadi? Yes. The Cheguri. Until then ఫీల్ గ్రేట్. subscribe. Until then. Like. ఫస్ట్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తన లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ ఇంకా చాలా మంది కూడా ఉండొచ్చు. సో ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ స్టార్ట్ యువర్ ప్రోటోకాల్. యా, ఇది నా ప్రమోషన్. Feel great. ప్లీజ్ కొనండి, వాడండి, బాగాలేకపోతే చెప్పండి, బాగుంటే ఇంకో 10 మందికి చెప్పండి, నో ప్రాబ్లం. టాలెంట్ సినిమా ఫాలో అవ్వండి. సో Let's feel great.